హై వ్యూస్, నేను ఎవరిని తక్కువ చేయను కానీ బట్ ఎవరైతే ఏకంగా ఆడవారిని మగవారిని నమ్మించేలాగా అనాలిసిస్లు అంటూ వేరే వ్యూస్ అంటూ తొక్క తోలంటూ ఇచ్చున్నారు వీడియోలు, వాళ్ళు మాత్రం నేను తప్పుపడుతున్నా. వాళ్ళు చేసినటువంటి ఆ ఓవర్ యాక్షన్ త్వరలో 50,000కి వస్తుంది, 60,000కి వస్తుంది, 70,000కి వస్తుంది, అది ఇదని హడావుడి చేశారు. దానివల్ల పాపం నిన్న వదిలేకున్నారేమో కానీ నిన్న మన అయితే నేను అబ్జర్వ్ చేశాను, ఆడవాళ్ళు కొనటం కాదు అమ్మటానికి వెళ్ళారు బంగారు షాపులకి. రేట్ ఎక్కువ ఉంది, రేట్ పడిపోయిద్దంట అని చెప్పి నేను చిలక్క చెప్పినట్టు చెప్పాను. ముందే అయితే ఒక రేటు పెట్టుకోండి, కొనేటట్టు అయితే ఆ రేటుకి తగ్గిందా కొనుక్కోండి, పెరుగుతుందనుకో అమ్మో ఈ రేటుకి వస్తుందా ఓకే కొనుక్కోండి. అమ్మటం మాత్రం చేయొద్దని ఇదే చెప్పాను నేను, అమ్మటం మాత్రం చేయొద్దండి, అమ్మటం మాత్రం చేయొద్దండి అని. మొన్న నిన్న కొన్ని చోట్ల ఆడవాళ్ళు మగవాళ్ళు వాళ్ళ దగ్గర బంగారాన్ని ఏకంగా అమ్మేశారు. ఎందుకు? పడిపోతుంది రేటు, పడిపోతుంది రేటు అని. ఈరోజు భారీగా కాదు అంతకు మించి ఇందిరా నాయన అసలు ఘోరంగా ఒక్క రోజులోనే 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు 2,700 రూపాయలు పెరిగింది. కానీ విని ఎరిగిన రీతిలే అప్పుడు 10 గ్రాములు ఎంత పెరిగింది? 27,000. దెన్ కేజీ 2,70,000 పెరిగింది. ఎంత భారీగా పెరిగినట్టు. కారణం ఏంటి? ఏకంగా బులియన్ మార్కెట్ ఇంటర్నేషనల్ వైట్ చూసుకుంటే ఒక ఔన్స్ బంగారం వచ్చేసి 31.10 గ్రాములు కదా, $100 పెరిగింది. మొన్నే మాట్లాడుకున్నాం, ఆల్రెడీ మొన్న $120 ఏమో తగ్గింది ఔన్స్ బంగారానికి, రికవర్ అయిపోయి అరౌండ్ $3,180 నుంచి $3,060 దాకా పడిపోయింది. అగైన్ మరలా పడిపోతుంది $3,000 దాకా వచ్చింది. ఇప్పుడు ఒక్కసారి మరలా $3,100కి వెళ్ళిపోయింది. మన క్యాటలిస్ట్ ఎస్పీ మెయిన్ ఛానల్లోనే వీడియో ఇచ్చారు. బట్ ఇప్పుడు మాత్రం ఇది డివోషన్ ఛానల్ ఇస్తున్నా. ఎందుకంటే క్యాటలిస్ట్ ఎస్పీ మెయిన్ ఛానల్లో భారతి గారిని అనరాన మాట్లాడినాడు ఒక అనకూడదు కానీ, ఆ వీడియో కోసం అని చెప్పి ఇది డివోషనల్ ఇస్తున్నా. ఇది క్యాటలిస్ట్ ఎస్పీ మెయిన్ ఛానల్ ఇస్తే ఖచ్చితంగా లక్ష వ్యూస్ వస్తాయి. డివోషనల్ ఇస్తున్నా, ఖచ్చితంగా ఉపయోగపడే సబ్జెక్ట్ అనుకుంటే అందరూ షేర్ చేయండి, ఓకేనా? ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పాయింట్ ఏంటి ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది, ఈరోజు బంగారం ఎలా పెరిగిందంటే ఒక్క రోజులో ఇంత ఈ మధ్యలో అస్సలు పెరగల. 24 క్యారెట్ గోల్డ్ బిస్కెట్ గోల్డ్ అది వచ్చి ఎంత పెరిగింది? 10 గ్రాములు వచ్చేసి ఏకంగా 2,940 పెరిగింది. అది మార్కెట్లో ఎంత ఉంది ఇప్పుడు? 93,380 రూపాయలు ఉంది. 10 గ్రాముల గోల్డ్ 2 రోజుల క్రితమే 90,000 చిల్లర 89,000 చిల్లర వెళ్ళిపోయింది. ఇంకెంత పడిపోతుంది చెప్పి నానా హడావుడి చేశారు. ప్రొడక్షన్ కెపాసిటీ ఎక్కువ పెరిగింది, గనుల నుంచి బంగారం తెగదవేశారు, కొనేవాళ్ళు లేడు, బంగారం కుప్పలు ఉంది, రేటు పడిపోయింది. అరే ఎట్ట పడిపోయింది సామె? అసలు బంగారం పెరగడం తప్ప తగ్గదు. ఒకవేళ తగ్గితే కాసేపు కూర్చునిద్ది, మహైతో కాసేపు రిలాక్స్ అన్నట్టుగా ఓ స్టెప్ దిగిద్ది అన్నట్టు చెప్పాను నేను. అదే కదా జరిగింది మొన్న మధ్య. మొన్న కూడా ఎవరో కామెంట్ పెట్టారు, మీరు చెప్పినట్టు బంగారం కొన్నాం బట్ బంగారం పడిపోయింది చూడండి అండి. నేను మరలా చెప్తానండి, వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పినట్టు కాదండి. బంగారం అయితే పెరిగిద్దండి, అదే మీరు ఫిక్స్ అయిపోండి. తగ్గితే కొంచెం అటు ఇటుగా తగ్గిద్దా తప్ప 10,000 20,000 తగ్గిన సీన్ అయితే ఉండదు 10 గ్రాములకి. సో విషయం ఏంటి, ఇప్పుడు బంగారం ఎగైన్ తన విశ్వరూపం చూపించేసింది. కనీ విని ఎరుగున రీతిలో ఒక్క రోజులో ఇంత భారీ మొత్తంగా నాకు తెలిసి ఈ మధ్యకాలం ఎప్పుడు పెరగల, ఇంత భారీగా పెరిగింది. తగ్గితే ఎంత తగ్గిందండి? మొన్న అంతా 600, అంతకుముందు రోజు అయితే 1,000-1,200 తగ్గింది. అది భారీగా తగ్గింది, ఒప్పుకుంటా. ఇప్పుడు పెరిగింది, ఇది భారీగా అనరు, అంతగా మించి ఇది పెరగటం. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. మరలా చెప్తున్నా, ఆయా దేశాలు వచ్చేసి గోల్డ్ రిజర్వ్స్ పెంచుకుంటున్నాయి. ఆయా రిజర్వ్ బ్యాంకులు ఉంటాయి కదా దేశాలకి, అవి గోల్డ్ని దాచిపెట్టుకుంటున్నాయి. ఎందుకంటే రేపటి రోజు ఫారిన్ కరెన్సీ విషయంలో ఏదైనా కనుక ట్రేడ్ విషయంలో ఏదైనా ఇబ్బందులు ఎదురైతే ఇదే వాళ్ళకి సేఫ్ వెపన్ అన్నట్టు ఫైనాన్షియల్గా. అండ్ జనాలు వచ్చేసి కూడా గోల్డ్ కొని దాచుకుంటున్నారు. ఆయా దేశాల విషయంలో కూడా గోల్డ్ బెస్ట్ ఆప్షన్ అనుకుంటున్నారు. బట్ మొన్న వచ్చేసి ఏమని ఇది చేశారు, ఈ ట్రంప్ సుంకాల వల్ల కొంచెం తగ్గుతుందని, ఇంకా తగ్గిద్దని, డాలర్ వాల్యూ పడిపోయిద్దని, అమెరికాలో క్రైసిస్ వచ్చిద్దని, అలా వచ్చినా సరే పెరిగిద్ది బంగారం. కానీ తగ్గిద్దంట చాలామంది హడావుళ్ళు చేశారు. వీళ్ళు ప్రొఫెసర్లు ఉన్నారు, టాప్ మోస్ట్ ఎక్స్పర్ట్స్ అంట ఇంటర్నేషనల్ వైడ్. నా దగ్గర కామెంట్లు పెడతారు, సార్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ చెప్పారు సార్ 50,000కి వచ్చిందంట, 60,000కి వచ్చిందంట, మీరేంటి సార్ పెరిగిద్ది అంటారు, మీరేంటి సార్ రేట్ ఎంత తగ్గదు అంత తగ్గదని అంటారు. నాది అబ్జర్వేషన్ అండి, నాది MBA మార్కెట్ అండ్ HR అండి. అండ్ మోర్ ఓవర్ ఒక కామన్ మ్యాన్ కానీ సరే గోల్డ్ సంబంధించిన రిజర్వ్స్ ఎక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఏంటి అనుకున్నప్పుడు నిన్న మనం కూడా చెప్పాను, అది చెట్టు అయితేనో లేదన్నప్పుడు ఏదైనా పంట అయితేనో ఒకటి కాకపోతే ఒకటి వస్తుంది. ఇది బంగారం అలా కాదు కదా, ఆల్రెడీ ఉన్నదాన్ని ఇంకా మీరు వాడుకోవాలా. ఎంత రిజర్వ్స్ బయటికి లాగినా తవ్వినా ఆ తర్వాత అక్కడ లేవు కదా, దీన్నే కదా అమ్ముకోవాలి.
వాడు ఎందుకు తక్కువ అమ్ముతాడు? బంగారం కరిగిపోదు కదా. మొన్న ఎవరో ఓబులాపురం మైన్స్ సంబంధించి గాలి జనార్దన్ రెడ్డి సుప్రీంకోర్టులోనూ హైకోర్టుకి వెళ్ళాడు. బంగారం తుప్పట్టిద్దండి, నా బంగారం నాకు ఇవ్వండి అని. బంగారం తుప్పట్టు వెంటనే నాయన అసలు అలాగే ఉంటాయి కథలు. సో వాడు అనాలిసిస్ తప్పు వద్దు, తప్పుగా మాట్లాడొద్దు, తక్కువ చేయొద్దు. వారిని వీరిని గొప్ప తోపు తిరుగుంటూ మైండ్లో పెట్టుకొని వాళ్ళు ఏం చెప్తే మీరు ఫాలో అవ్వకండి. బంగారం విషయంలో మాత్రం డే నుంచి ఇదే చెప్తున్నా. ఇదిగో రేటు తగ్గుతుందా కొనుక్కునే విషయంలో కొనుక్కోండి, పెరుగుతుంది అమ్మ ఇంకా పెరిగిద్దామనుకుంటే కొనుక్కోండి. ఇక అమ్మే విషయంలో మరలా చేత బంగారం అమ్మటం మాత్రం చేయకండి. బంగారం పెరిగిద్దండి, తగ్గదు. ఇక మీకు అత్యవసరం అనుకుంటే ఆల్ టైమ్ హైక్ వచ్చిందే బంగారం, నా దగ్గర చాలా బంగారం ఉంది అమ్ముకుంటే అమ్ముకోండి. ఆ తర్వాత ఒకవేళ తగ్గింది అనుకోండి కొనుక్కొని పెట్టుకోండి మరలా.